ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వరి పంటకు బోనస్ ఇస్తున్న కొనుగోలు కేంద్రాల్లో అడ్డుకుంటున్నారు. గన్నీల లారీల కొరతతో సమస్యలకు నిలయంగా మారిందంటున్నారు రైతులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అవసరం పడుతున్నారు. ఎప్పుడు వాతావరణంలో పెనుమార్పుల వల్ల వర్షాలు పడతాయి, మా ధాన్యం మొత్తం కూడా తడుస్తుందని కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. జిల్లాలో ఏ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళినా కాంటాలు అయితే మనకు బస్తాలు నింపడం లేదు, బస్తాలు నింపితే లారీలు రావడం లేదు. ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. నేరుగా మన విజువల్ చూసుకోవచ్చు, రైతులే ఇక్కడ దీనికి సంబంధించి కూలీలు రాకపోవడంతో వాళ్ళే నేరుగా బస్తాలు నింపుకున్న పరిస్థితి కనబడుతుంది. ఏ రైతుని కదిలించినా కూడా కన్నీరే మిగులుస్తున్నారు. మా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పట్టించుకున్న పరిస్థితి లేదు, అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు, జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. వాతావరణంలో జరుగుతున్న పెను మార్పులు, వర్షాలు వస్తున్నాయి. నెలల తరబడి మేము ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రబీ ఖరీఫ్ సీజన్ కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయంతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ కూడా కల్పిస్తున్న నేపథ్యంలో ఓవైపు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు కూడా ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెలల తరబడి మేము ధాన్యం 6 కాలం కష్టపడి పంట పండించి మీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే ఇక్కడ మాకు కన్నీరే మిగులుస్తుంది, మమ్మల్ని పట్టించుకునే వారు లేరు. నెలల తరబడి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇబ్బందులు పడుతున్నాం, బస్తాలు నింపడం లేదు, వర్షాలు పడితే ధాన్యాలు మొలకెత్తుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అసలు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీంతో పాటుగా కింటాకు కేంద్రంలో 20 రూపాయలు, 30 రూపాయలు, ఇలా 50 రూపాయలు అదనంగా కూడా వసూలు చేస్తున్నారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏ కేంద్రం జిల్లాలో ఏ మారుమూల ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళినా రైతుల పరిస్థితి మొత్తం కూడా కన్నీరు మున్నీరే కనబడుతుంది. మొత్తం ఎవరిని అడిగినా కూడా రోదన తప్ప, కన్నీరు తప్ప వేరే ఏం ఆన్సర్ కూడా రావడం. కొంతమంది రైతులు ఉన్నారు, అసలు ఎలాంటి పరిస్థితి ఉంది బాబాయ్ చెప్పు, అసలు ఏంది, ఎట్లా పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో? సార్, నేను వచ్చి ఏప్రిల్ 22వ తారీఖు రోజు ఇక్కడ మార్కెట్లో ఒడ్డు పోసాం, మా తాళపుసపల్లి మార్కెట్లో ఒడ్లు పోస్తే ఇయాటికి 22వ తారీఖు, రేపు లేదు ఎల్లుండి 22వ తారీఖు వస్తుంది. ఇయాటికి పట్టించుకున్న నాదుడు లేడు, బాడువలో ఒడ్లు ఉన్నాయి. నేను మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రైతును, ఎవరు చేయాలి సార్ ఆ సాయం? గవర్నమెంట్ దిగి రాకపోతే గవర్నమెంట్ కొంటనంటేనే ఇక్కడ పోసినాం కదా సార్ మేము, లేకపోతే అడ్డు పౌచర్ బయట అమ్ముకుందాం కదా. గవర్నమెంట్ కొనని స్థితిలో మేము మార్కెట్కి వెళ్ళి తరలించుకుందాము. కొంటానంటే ఆశతోటే కదా సార్, మాకు బోనస్ 500 రూపాయలు వస్తుందని ఆశతోటే కదా మేము పోసుకున్నది. కనీసం ఇయాటికే నెల రోజుల కంటే బస్తాలు ఇస్తలేడు. ఆయన వాళ్ళు పెట్టిండు, ఇన్ఛార్జిని పెడితే ఎక్కడికి వస్తే అక్కడ లంచాలు తీసుకొని అక్కడనే కొనుగోలు చేస్తాడు. నేను డైరెక్ట్ ఇది ముఖాముఖిగా మాట్లాడతా, వాడు వచ్చిన రిజిస్ట్రేషన్ చూపిస్తా. నేను 22వ తారీఖు వచ్చినట్టు, మొన్న వచ్చిన వారం కింద వచ్చిన ఓట్లు పోతాను. నేను రైతును అంటలేను, చేసేది తప్పు ఇక్కడ అవకతవకలు మార్కెట్ యాజమాన్యమే చేస్తుంది. వచ్చి అధికారులు రావడం కానీ సమస్యను అడగడం, అసలు ఎవ్వరు ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదులే లేదు సార్. ఇయాటికి కూడా నేను బరాబర్ నిలబడి మాట్లాడతా సార్, ఏ అధికారం వచ్చినా మాట్లాడతా సార్. బాడవులున్నాయి సార్, మొక్కినా ఇక్కడ యాజమాన్యాన్ని మొక్కినా ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. ఇప్పటికి మొలకలు వచ్చినాయి సార్, చూపి అంటే చూపిస్తా. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మొత్తానికి బస్తాల పరిస్థితులు వేరే ఉన్నాయి. ఆగవు అమ్మానీసు సార్, ఇక్కడ మేము రైతులను ఇస్తాను ఏందే, వాళ్ళు డైరెక్టర్లు చెప్పాను, ఏదే సింగిల్ విండో డైరెక్టర్లు కాంటా ఖర్చులు కింటాకు 50 రూపాయలు అంటే కింటాకు 50 రూపాయలు చొప్పులు కడతాను. వాళ్ళు టోకెన్ సిస్టమ్, అక్కడ ఎవరో యాజమాన్య పద్ధతిగా ఎవరు పైసలు ఇస్తే వానికే పెడుతున్నారు. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి బార్డర్ మీదకి బాడవల వడ్లు ఉన్నాయి. ఇట్లా కూడా ఓడ్చుకొని నెల రోజుల కంచి వస్తాను సార్. మేము ఇక్కడ కనీసం మాకు కనీసం మన మండలం నుంచి ఓ ఎంఆర్ఓ కానీ, జిల్లా నుంచి ఓ కలెక్టర్ సారే కానీ వచ్చే మరి కింది బాడవలు ఎట్లున్నాయి, మిట్ట మీద ఎట్లున్నాయి అనే ఆలోచన లేదు. సరైన బస్తాలు కావడా వాళ్ళకు అందుతలేవు, లారీలు కావడా వాళ్ళకు వస్తలేవు. అదే సార్, మీరు చెప్పండి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మీది ఎక్కడి నుంచి వచ్చారు రైతు, మీ గ్రామ పరిస్థితి ఏంది? ఏ రైతును చూసినా మాకు ఇబ్బందులు అంటున్నారు, నిజమైన ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఈరోజు మానుకోట జిల్లా వ్యాప్తంగా కూడా, మానుకోట జిల్లా వ్యాప్తం కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అనేక అవస్థలు పడుతుంది రైతాంగం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈరోజు 6 కాలం పండించిన పంట ఏదైతే ఉందో వాళ్ళు కళ్ళలో ఒత్తులు వేసుకొని ఆ పంట పండించిన పంటను కొనుగోలు ధాన్యం కేంద్రం దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ ఒక సన్నకారు రైతు, ఒక 2-3 ఎకరాలు ఉన్న రైతు, ఆ రైతుకు పండే పంట కనీసం ఒక ఎకరానికి 3 పుట్ల నుంచి 4 పుట్ల పంట తీస్తే ఒక 3 ఎకరాలలో అతనికి ఒక 10 పుట్ల వడ్లను తీసుకొచ్చి ఇలా రైతు కేంద్రంలో వస్తే ఇక్కడ ఒక పట్టాకు మనం బయట ఇచ్చిన ఒక కిరాయి తీసుకొచ్చి పట్టాకు 15 రూపాయలు పట్టా కిరాయి అవుతుంది. అంటే ఒక 10 పుట్ల వడ్డను తార్బాల్లో ఆరబోస్తానికి ఒక 10 పట్టాలు పడతాయి. 10 పట్టాలకు రోజువారీగా 150 రూపాయలు. నెల రోజుల నుంచి కల్లాలో వడ్లో ఉంటే
నెలకు 4,500 రూపాయలు, అక్షరాల 4,500 రూపాయలు ఇవాళ రైతు మోసపోతా ఉండు, రైతు దగా పడతా ఉండు. ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి కుర్రీలు లేకుండా ఇవాళ ధాన్యము మొలకెత్తినవి లేకుండా ఇవాళ ప్రభుత్వం అధికారుల తప్పిదం కాబట్టే కానీ అధికారులు ప్రతి ఒక్క గింజను కూడా ఇక్కడ మొలకెత్తిన విత్తనాలను కూడా కొనాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కేంద్రాలలో మొత్తం ఇటువైపు హమాలీల కొరత, మరోవైపు లారీల కొరత, బస్తాల కొరతతో రైతులు మొత్తం అవసరపడుతున్నారు. ప్రభుత్వం ఎంతో స్పష్టంగా ముందుగానే రబీ సీజన్లో ఒక్క రైతు ఇబ్బంది పడొద్దని ముందస్తు పక్క ప్రణాళికలు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కింది స్థాయిలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. పూర్తిగా రైతులకు కావాల్సిన సౌకర్యాల కల్పనలో కింది స్థాయి అధికారులు ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం మూలంగా రైతులు అవసరపడుతున్నారని కూడా చెప్తున్నారు. ఈ బోనస్ అనేది గతంలో ఎవరు ఇవ్వలేదు, ప్రభుత్వం ఇస్తున్నది. అయినప్పటికీ కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, మా ఇబ్బందులు కూడా కన్నీరు మున్నీరుగా ఉన్నాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రైతుల నుండి దోపిడీ గురి చేస్తున్న వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ.